ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో 35 స్టూడెంట్స్ ఉన్నారు. బి కాలమ్‌లో వాళ్ళ మార్కులున్నాయి. వాళ్ళకు మనం గ్రేడ్ ఇయ్యాలి. కానీ మీకొక కండిషన్. ఇఫ్ గాని, వీలుకప్ గాని ఉపయోగించొద్దు. చేయగలుగుతారా? 1 మినిట్ టైమ్. 60 సెకండ్. ఓకే. ఇక్కడ నేను ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు లుకప్. వీలుకప్ కాదు. లుకప్. బ్రాకెట్ ఓపెన్. లుకప్ వాల్యూ ఏది? ఇది. ఈ మార్కులను చూడాలి. కామా. ఇక్కడ ఏం చేయాలి? లుకప్ వెక్టర్. మనం ఒక అరే క్రియేట్ చేయాలి. కర్లీ బ్రాకెట్‌లో 50 అయితే పాసు, 60 అయితే ఫస్ట్ క్లాసు, 70 అయితే డిస్టింక్షను, 80 అయితే ఏ గ్రేడు, 90 అయితే ఏ ప్లస్. ఈ వెక్టర్‌ను మనం క్లోజ్ చేయాలి కర్లీ బ్రాకెట్‌ను. కామా పెట్టి ఇప్పుడు లుకప్ వెక్టర్‌ని చేయాలి. అంటే 50 అయితే పాస్ అన్నాం కదా! ఆ వెక్టర్ అన్నమాట. దీనిలో ఫస్ట్ ఇన్వర్టెడ్ కామాస్‌లో పెట్టాలెప్పుడు. పి పాస్. సెకండ్ ఏంటి? ఫస్ట్ క్లాస్. ఎఫ్. తర్వాత ఏంటి? డిస్టింక్షన్. డి. తర్వాత ఏంటి? ఏ గ్రేడ్. తర్వాత ఏంటి? ఏ ప్లస్. ఏ, ఏ ప్లస్. ఇప్పుడు మనం అక్కడ ఉన్న వాటికి 5 5 పెట్టినాం కదా! ఇప్పుడు ఈ వెక్టర్‌ను క్లోజ్ చేయాలి కర్లీ బ్రాకెట్‌ను. తర్వాత నార్మల్ బ్రాకెట్‌ను క్లోజ్ చేయాలి. ఎంటర్ చేయాలి. ఇతనికి 70 కంటే ఎక్కువనే కాబట్టి డిస్టింక్షన్ వచ్చినాడు ఇతను. ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ పట్టుకొని కిందకు మనకు ఎంతవరకు డేటా ఉందో అంతవరకు మనం డ్రాగ్ చేసినట్టయితే ఆ ఫార్ములా కాపీ అయితది. అందరికి కూడా గ్రేడ్ వచ్చేసింది. ఇది మీరు ఇఫ్ గాని, వీలుకప్ గాని ఉపయోగించకుండా ఈ రకంగా స్టూడెంట్స్‌కు గ్రేడింగ్ చేయవచ్చు. ఈ ట్రిక్ మీకు తెలుసా? ఈ ఫార్ములా?